తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఖాదీ మహోత్సవం ఎగ్జిబిషన్ 29వ తేదీ వరకు జరగనుందని, ఈ అవకాశాన్ని తిరుపతి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకుని ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ డిప్యూటీ సీఈఓ మదన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శిల్పారామంలో రాష్ట్ర స్థాయి మార్కెటింగ్ PMEGP ఎగ్జిబిషన్ ఏర్పాటుపై ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ డిప్యూటీ సీఈఓ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రేపటి నుంచి ఈ ఖాదీ మహోత్సవం అనే ఉత్సవం ఇక్కడ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. ఇది PMEGP ప్లస్ ఖాదీ 2 యూనిట్లు దగ్గరగా ఒక 100 స్టాల్స్ ఏర్పాటు చేశాము. సో ఖాదీ వస్తువులు ప్లస్ PMEGPతో అంటే విలేజ్ ఇండస్ట్రీస్ వర్టికల్స్లో తయారు చేసే వస్తువులు 2 ఇక్కడ ఒక 10 రోజుల పాటు ఎగ్జిబిషన్ జరుగుతుందండి. మీకు అందరికీ తెలుసు, ఈ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కింద ఒక స్టాట్యూటరీ ఆర్గనైజేషన్ అండి. ఇది KVS యాక్ట్ 1956 ద్వారా స్థాపించబడింది. సో ఇది 1957 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఈ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్లో బేసిక్గా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ దీన్ని ప్రమోషన్ చేసే ముఖ్య ఉద్దేశంతో ఇది స్థాపించబడింది. సో దీంట్లో మెయిన్గా రూరల్ ఎంప్లాయ్మెంట్ అంటే మన గ్రామీణ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ముఖ్య ఉద్దేశము. ఖాదీ వికాస్ యోజన అంటే దీంట్లో వేరే స్కీమ్స్ అంటే ఇప్పుడు MMDA కానీ ఐసెక్ అని కానీ లేకపోతే వర్క్ షెడ్స్ దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఇవన్నిటికీ మేము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాము. సో అదేవిధంగా గ్రామోద్యోగ వికాస్ యోజన అంటే దాంట్లో ఎన్నో వర్టికల్స్ ఉన్నాయి. లైక్ మొబైల్ రిపేరింగ్ కానీ, AC రిపేరింగ్ కానీ, పాటరీ కానీ, అదేవిధంగా హనీ మిషన్ కానీ, ఇట్లా మసాలా మేకింగ్ కానీ, అట్లా టామరిండ్ కానీ, ఇట్లా చాలా ఎన్నో వర్టికల్స్లో విలేజ్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. అవి ప్రతి గ్రామంలో ఉన్నాయి. సో వీళ్ళందరికీ వర్టికల్స్ మేము ట్రైనింగ్ ఇస్తాము. ప్లస్ వీళ్ళందరికీ మోడర్న్ టూల్స్ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇస్తాము. ఇదే విధంగా వాళ్ళకి ఇంకా ముందు వృద్ధి చెంది మంచి ఎంటర్ప్రినర్స్ కావాలంటే దానికి మేము PMEGP అనే ఒక స్కీమ్ కింద ఒక లోన్ కూడా ఇస్తాము. ఇది చాలా సక్సెస్ఫుల్ స్కీమ్ అండి. ఇది అందరికీ తెలియాలి. ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళు ఈ ఎంటర్ప్రినర్షిప్ అనే స్టార్టప్ సెక్టర్ దీనికి డ్రిఫ్ట్ అవుతున్నారు. కాబట్టి ఇది ప్రజల్లోకి వెళ్తే ఈ KVSC అనేది ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. PMEGP స్కీమ్ కింద వాళ్ళకి దోహదపడుతుంది. వాళ్ళకి చేయూతనిచ్చి ముందుకు తీసుకెళ్తాము. సో ఎంతోమంది కష్టపడి చాలా నిరుపేదలు ఉంటారు. వాళ్ళందరికీ మనము ఖాదీ ఉపయోగిస్తే వాళ్ళ బ్రతుకుల్లో మనం కొంచెం వెలుగు నింపినట్లయితుంది. కాబట్టి మీ అందరి ద్వారా ప్రజలందరికీ విన్నవించుకోవడం ఏమంటే ఈ ఖాదీ మహోత్సవం ఈ 10 రోజుల దాంట్లో అందరూ ఖచ్చితంగా వచ్చి ఆ ఖాదీ ఉద్యమంలో భాగం పంచుకొని ఇది మనం ఎన్నో వోకల్ ఫర్ లోకల్ అంటాము. దీన్ని మనం ఇంప్రూవ్ చేయాలి. మన లోకల్ ఈ ప్రొడక్ట్స్ అంతా మనమే ఎంకరేజ్ చేస్తే ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కలుస్తాయి. ఖచ్చితంగా ఎవరైతే నిరుపేద ఉన్నాడో వాని బ్రతుకులో కొంచెం వెలుగు నింపినట్లయితుంది. వాళ్ళ కళ్ళల్లో మనం ఆనందాన్ని చూడగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా అందరూ తిరుపతి ప్రజలు దగ్గరుండే ప్రజలందరికీ విన్నవించుకుంటున్నాను. వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఎగ్జిబిషన్లో మంచి ప్రొడక్ట్స్, ఈ ఎగ్జిబిషన్ అనేది స్టేట్ లెవెల్ ఎగ్జిబిషన్ అయినా వివిధ ప్రాంతాల నుంచి వివిధ స్టేట్ల నుంచి వస్తున్నారు. వెస్ట్ బెంగాల్ అంటే ఎన్నో స్టేట్ల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ స్టాల్స్ ఎంతో దూరం నుంచి వస్తున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మంచిగా బిజినెస్ జరగాలని, ఈ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ ఈ ప్రమోషన్ అనేది మంచిగా జరగాలని ప్రజలు దీన్ని సద్వినియోగపరుచుకుంటారని నేను మనవి చేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. రాజస్థాన్లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న సిఎన్ ట్యాంకర్ లారీలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 5గురు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడినట్టు తెలుస్తోంది. రాజస్థాన్ రాజధాని జైపూర్లోని అజ్మీర్ రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెట్రోల్ బంక్ వద్ద ఆపి ఉంచిన CNG ట్యాంకర్లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే మంటలు ట్యాంకర్ నుంచి పక్కనే వాహనాలకు వ్యాపించడంతో దాదాపు 40 వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనాస్థలానికి ఫైర్ ఇంజన్ వాహనాలు చేరుకుని మంటలను అదుపు చేశాయి. 4 लोगों की अभी डेथ हुई है. जितने भी आपको व्हीकल्स का नंबर पता है लगभग 40 के करीब ये व्हीकल हैं. आपने देखा होगा कि चारों तरफ हमारी जो फायर ब्रिगेड है, एम्बुलेंसेज हैं वो पहुंच गई हैं. सभी विभागों के लोग यहाँ हैं. राहत कार्य चालू है. आग मोटे तौर पे बुझ चुकी है, पर 1-2 व्हीकल के अंदर कहीं आग है, उसको हम बुझाने का प्रयास करें. इसके अंदर घायलों की जो संख्या है वो लगभग 23-24. హైడ్రా ఏర్పాటయ్యాక ప్రజల్లో భయాందోళన మొదలయ్యి రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచమంతా మారుమోగిపోయింది. హైడ్రా వచ్చాక అంతా కుప్పకూలిందని, హైడ్రా ఏం తప్పు చేయకపోయినా నగరానికి దిష్టి తగిలిందని సెటైర్లు వేశారు. పొద్దున్నే వెళ్లి ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం ఏముందని, 4 ఏళ్లు అధికారంలో ఉంటారని, ప్రతి పని నెమ్మదిగా చేసుకుంటూ ముందుకు వెళ్లాలని తెలంగాణ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు.
భారతదేశంలోనే మన హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచమంతా మోగిపోయింది అధ్యక్ష. ఐటీ రంగంలో కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్లో కానీ ప్రతి దాంట్లో కూడా హైడ్రా వచ్చినాక ఒక్కసారి హైడ్రా ఏం పెద్ద తప్పు పని చేయలే, కానీ హైడ్రా వచ్చినాక ఒక భయాందోళనతో మొత్తం కుప్పగొలిపోయింది అధ్యక్ష. హైదరాబాద్ సిటీ దిష్టి తగిలిపోయింది అధ్యక్ష. నువ్వేమన్నా అనుకో, ఎందుకంటే నాకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది, నాకు పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి, నాకేం నష్టం లేదు, నేనేం ఎఫ్టీఎల్లో లేను, బఫర్ జోన్లో లేను. నేను జనరల్గా చెప్తున్నా, అభివృద్ధి అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ తెచ్చిండు మన కేటీఆర్ అధ్యక్ష. హెడ్ క్వార్టర్స్ ఈయనే ఉండే అధ్యక్ష. ఐటీలా మనం కర్ణాటక బెంగళూరు పిలిచినాం అధ్యక్ష. ఇక్కడ 9 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఐటీ ఉద్యోగాలు. పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ హైదరాబాద్ తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళకు బుగులు పట్టిపోయింది అధ్యక్ష. గరీబ్ వాళ్ళు అయితే గుండెలు వలిగిపోయినాయి అధ్యక్ష. మరి అది ఎందుకు తెచ్చిరో ఏమో మళ్ళీ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒకటి అధ్యక్ష, ఇప్పుడు నాయే కొన్ని ఎఫ్టీఎల్ ఉన్నాయనుకో, ఎగ్జాంపుల్ చెప్తా శ్రీధర్ బాబానా, మన ఇంట్లో మన సెల్ ఫోన్లో చూస్తే 1 ఫ్లో ఆగిపోతుంది అన్న, మీకు దండం పెడతా, మీరంతా చాలా మేధావులు. మన ఇంట్లో కూర్చొని కూడా మన పొలం హైడ్రాల్ ఉందా, చెరువు ఎఫ్టీఎల్ ఉందా, బఫర్ జోన్లు ఉందా చూసుకోవచ్చు. అంత టెక్నాలజీ వచ్చింది. గూగుల్లోకి పోతే చూసుకోవచ్చు. చూసి ఎవరెవరికి ఉందో ముందే నోటీసులు ఇచ్చి ఓపికతో అర్జెంట్ ఏముంది, తెల్లారి శుక్రవారం పొద్దుగల్లే పోయి శనివారం పొద్దుగల్లే పోయి కూలగొట్టాలని ఏముంది అధ్యక్ష. నిదానంగా వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే, వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మనం మంత్రిలో కూర్చున్నాం. మనం అంత ఆదల బాధ ఆధార్ చేసేది, టెన్షన్ చేసేది ఏం అవసరం. మంచిగా నోటీస్ ఇచ్చి బాబు చేంజ్ చేసుకో, మార్చుకో, చూసుకో, నీకు ఇది ఇస్తాం, గరీబోడు ఉంటే ఇది ఇస్తాం, ఈ బెడ్రూమ్లకు అని నిమ్మడంగా చేస్తే అయిపోయాయి కదా. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా మీకు, ఈ ఏడాదిలోనే ఫస్ట్ ఇయర్లో చేయాలని ఏముంది, అన్ని కొన్ని చేసుకుంటా వండి అధ్యక్ష. రియల్ ఎస్టేట్ అయితే కుప్పగొలిపోయింది. ఏదైనా పెళ్లికి అమ్ముదామన్నా కొంటలేరు ఎవరు, పైసల రొటేషన్ లేదు, వ్యాపారాలు లేవు, బిజినెస్ లేవు, ఏమీ లేవు అధ్యక్ష. దయచేసి మీరన్నీ కూడా ఆలోచన చేయాలని మంత్రులు ఉన్నారు, అందరు కూడా చెప్తున్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని కొనసాగుతున్న అల్పపీడనం 48 గంటల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం. అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవు, హెచ్చరికలు జారీ చేసిన తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్. ఓ వింత దొంగ చేష్టలతో ప్రజలు అవాక్కు, మహిళల జాకెట్లను తీసుకువెళ్లి కాల్వలో వేస్తున్న సైకో. తిరుమల శ్రీవారి సన్నిధిలో తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు, తెలంగాణ వ్యాపారుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.